తెలంగాణలో గవర్నర్ కోటా కింద తన పేరు సూచిస్తారని మాజీ క్రికెటర్ కాంగ్రెస్ లీడర్ అజరుద్దీన్ ఆశించారు. అధిష్టానం దగ్గర గట్టి పైరవీయ చేశాడు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఆయన్ని లైట్ తీసుకుంది. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో పాటు సియాసత్ ఉర్దూ దినపత్రిక సీనియర్ జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ను గవర్నర్ కోటాలో సిఫార్సు చేసింది. గవర్నర్ తమిళిసై ఈ ఇద్దరిని ఎంపిక చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. క్రీడా రంగం కింద ఎమ్మెల్సీ పదవి తెచ్చుకోవాలని అజరుద్దీన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాంతో ఇప్పుడు ఆయనకు కోపం వచ్చింది. మాజీ క్రికెటర్ అజరుద్దీన్ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన ఈ మధ్య జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 18 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తనను కాదని ఓ పత్రికాధిపతికి ఎమ్మెల్సీ ఇవ్వడం ఏంటని అజరుద్దీన్ కోపంగా ఉన్నాడు. క్రీడారంగం కోటా నుంచి ఎమ్మెల్సీ పదవిని ఆశించిన అజర్ కాంగ్రెస్ అధిష్టానం దగ్గర బాగానే పైరవి చేసుకున్నాడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ముస్లిం అభ్యర్థులు ఎవరూ ఎన్నిక కాలేదు. దాంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. ఎన్నికలకు ముందే మాట ఇచ్చిన ప్రకారం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంని ఎమ్మెల్సీకి రికమెండ్ చేసింది రేవంత్ సర్కార్. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోసం అజర్తో పాటు మాజీ మంత్రి షబీర్ అలీ, కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ కూడా ప్రయత్నాలు చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వాళ్ళెవరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వరాదని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. దాంతో షబీర్ అలీని గవర్నమెంట్ అడ్వైజర్ గా కేబినెట్ ర్యాంక్ ఇచ్చి తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ అజరుద్దీన్ మాత్రం క్రీడా రంగం నుంచి ఎమ్మెల్సీ సీట్ ఆశించారు. అది దక్కపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ కు రిజైన్ చేయాలని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి ఏ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు అజర్. ఆయన గతంలో 2009లో ఉత్తరప్రదేశ్ లో మొరాదాబాద్ ఎంపీ స్థానంలో నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత 2014లో రాజస్థాన్లోని టొంకు ఎంపీ స్థానంలో నిలబడి ఓడిపోయారు. హెచ్సీఏ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు అజరుద్దీన్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయనపై ప్రస్తుతం కోర్టులో కేసులు కూడా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందే కోర్టు కేసులు అడ్డంకిగా మారతాయని కాంగ్రెస్ భావించింది. కానీ వాటిపై స్టే దక్కడంతో ఆఖరి నిమిషంలో జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించింది. ఎప్పటికైనా అజరుద్దీన్ పై హెచ్సీఏ అక్రమాల కేసులు కత్తిలా వేలాడుతూనే ఉంది.